హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ అంటే 17th జూలై డేట్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసే ముందు ఇక్కడ మన మైండ్స్ అకాడమిక్ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. సో ఇందులో ఉండేటువంటి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్, అదేవిధంగా ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. సో మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించడానికి ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మీకు మైండ్స్ అకాడమీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి మీరు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఈరోజటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో. ఏంటి మెటర్నల్ మోర్టాలిటీ రేషియో, ఎంఎంఆర్ అంటే ఏంటి అంటే 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క 15 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ మధ్య వయసులో ఉన్నటువంటి మాతృత్వపు మహిళల్లో గర్భధారణ, ప్రసవం లేదా గర్భస్రావం సమయంలో జరిగేటువంటి మరణాలను ఎంఎంఆర్ కింద లెక్కించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అర్థమవుతుంది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎంఎంఆర్ అంటే ఏంటి అంటే 15 to 49 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి మహిళల్లో, మాతృత్వపు మహిళల్లో, అది కూడా సో మాతృత్వపు మహిళల్లో గర్భధారణ, ప్రసవం లేదా గర్భస్రావం సమయంలో జరిగేటువంటి మరణాలను ఎంఎంఆర్ కింద లెక్కించడం అనేది జరుగుతుందన్నమాట. WHO ప్రకారము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము మాతృత్వపు మరణం అంటే ఏంటి అంటే గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత 42 రోజులలో ఏదైనా కారణాలతోటి ఒక మహిళ కనుక మరణిస్తే, సో గర్భవతిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే డెలివరీ అయిన తర్వాత 42 డేస్ లోపల కానీ ఏదైనా రీజన్స్ తోటి కనుక మరణిస్తే దానిని మాతృత్వపు మరణాల కింద లెక్కించడం అనేది జరుగుతుందన్నమాట. సో WHO ప్రకారము ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అయితే మన భారతదేశంలో 2016-18 మధ్య ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో పైన కేంద్ర ప్రభుత్వము ఒక స్పెషల్ బులెటిన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క బులెటిన్లో జాతీయ స్థాయి సగటు వచ్చేసి అంటే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో 1,00,000కు 113గా ఉండడం జరిగింది. సో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యావరేజ్ అనమాట. అంటే ప్రతి 1,00,000 ప్రసవాలలో 113 మంది మహిళలు మరణించడం జరుగుతుందన్నమాట. సో ఇందులో అత్యంత తక్కువ ఎంఎంఆర్ రేషియో నమోదైనటువంటి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో కేరళలో ప్రతి 1,00,000కు 43 మంది మాత్రమే మరణిస్తున్నారనమాట. సో చాలా తక్కువ స్థాయిలో మన దేశంలోనే అతి తక్కువ ఎంఎంఆర్ రేషియో కలిగినటువంటి రాష్ట్రంగా ప్రథమ ప్లేస్లో నిలవడం జరిగింది. సో అక్కడ వైద్య సదుపాయాలు, మహిళలకు ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు, అదేవిధంగా పూర్తి అవగాహన అనేటువంటిది కల్పించడంలో కేరళ అనేది చాలా ముందంజలో ఉందన్నమాట. అయితే కేరళ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర 46, తమిళనాడు 60, తెలంగాణ స్టేట్ 63, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 65. సో తెలంగాణ వచ్చి 63, ఆంధ్రప్రదేశ్ 65. టాప్ 5లో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉండడం జరిగిందనమాట. సో దక్షిణాది రాష్ట్రాల ఎంఎంఆర్ సగటు వచ్చేసి 67గా ఉంది. ప్రతి 1,00,000 ప్రసవాలలో 67 మరణాలతోటి మన యొక్క దక్షిణాది రాష్ట్రాల యొక్క ఎంఎంఆర్ సగటు రేటు ఉందన్నమాట. పూర్తి స్థాయి మన భారతదేశం యొక్క జాతీయ స్థాయి సగటు వచ్చేసి 113, దక్షిణ భారతదేశ సగటు వచ్చేసి 67. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే అస్సాంలో అత్యధికంగా ఎంఎంఆర్ రేషియో ఎంతంటే 215గా ఉందన్నమాట. సో ఇది చాలా ఆందోళనలు కలిగించేటువంటి విషయం. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పాపులేషన్ తక్కువ, ఇంకొకటి అక్కడ హిల్ ఏరియా అయిపోయేసరికి
సరైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అక్కడ లేదనమాట. సో, అటువంటి టైంలో అక్కడ ఉండేటువంటి మహిళలకు ప్రసవ సమయంలో కష్టమవుతుండడంతోటి ఈ విధంగా దాంతో పాటు అక్కడ అక్షరాస్యత కూడా కొంచెం తక్కువగా ఉండడంతోటి ఆ యొక్క మహిళల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక జనాభాలలో కూడా ఇప్పటికీ పాతకాలపు పద్ధతుల్లోనే పురుడు పోయడం జరుగుతుంది. దాంతో పాటు హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకుందామంటే ఉండేటువంటి హిల్ ఏరియాస్‌లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేక ఎంతోమంది ఈ విధంగా మరణించడం జరుగుతుందనమాట ప్రసవ సమయంలో. ఆ తరువాత కూడా కొన్ని కారణాలతోటి. సో, అస్సాంలో అత్యధికంగా 215గా ఎంఎంఆర్ రేషియో ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే మన తెలంగాణ స్టేట్‌లో 63, ఆంధ్రప్రదేశ్‌లో 65గా ఎంఎంఆర్ ఉంది. నోట్ అని పెట్టాను చూడండి. ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నమాట. ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారము ఎంఎంఆర్ రేషియో ఎంత ఉండాలి అంటే 70 కంటే. సో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారము ఎంఎంఆర్ 70 కంటే తక్కువగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 3.1లో పేర్కొనడం జరిగిందనమాట. సో, ఇంతకంటే తక్కువగా 70 కంటే తక్కువగా ఇండియాలో కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటి? ఇక్కడ మనం పైన చూసాం కదా. ఫస్ట్ ప్లేస్లో వచ్చి కేరళ ఉంది, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ తెలంగాణ స్టేట్, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. సో, ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాలే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అనేటువంటిది చాలా తక్కువకు తీసుకొచ్చి చక్కనైనటువంటి మంచి వైద్య సదుపాయాల్ని ప్రజలకు కల్పించడం అనేది జరుగుతుందన్నమాట. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్లో మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. అంటే ఎంతమంది, అంటే ఎన్ని రాష్ట్రాలలో ఎక్కువగా డేంజర్ ఉంది, ఎన్ని రాష్ట్రాలు చాలా చక్కనైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఎంఎంఆర్ మరణాల రేటును తగ్గించగలిగినాయి అని చెప్పడానికి ఇక్కడ మీకు ఇక్కడ స్లైడ్లో ఇవ్వడం జరిగింది. సో, చూసుకుంటే కనుక ఫస్ట్ అస్సాం ఉందన్నమాట. సో, అస్సాం ఏంటి? 215 డిస్కస్ చేసాం. తర్వాత ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో యూపీ ఉంది, థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో రాజస్థాన్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఒరిస్సా. ఇవన్నీ కూడాను హై రిస్క్. అంటే అస్సాం దగ్గర నుంచి అస్సాంలోనేమో 215గా ఎంఎంఆర్ మరణాలుంటే, తర్వాత ఉత్తరప్రదేశ్లో 197, మధ్యప్రదేశ్లో వచ్చేసి 173 ఉంది, రాజస్థాన్లో 164, ఒడిస్సాలో 150, బీహార్లో 149. సో, ఈ విధంగా ఉందన్నమాట. జాతీయ స్థాయిలో చూసుకుంటే 113 ఉంది ఎంఎంఆర్ రేషియో అనేటువంటిది. అయితే అతి తక్కువగా వచ్చేసి కేరళలో ఉందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించండి, అంతకుముందు అంటే 2015-17తో పోలిస్తే 2016-18కి వచ్చేసరికి ఒకటి పెరగడం, అంటే నెగిటివ్లోకి రావడం జరిగిందనమాట. నెగిటివ్లోకి రావడము అంటే ఏంటంటే 2015-17లో 42గా ఉన్నటువంటి మరణాల సంఖ్య ఒకటికి పెరగడం జరిగింది. సో, అది ఇప్పుడు 43 అయింది కేరళలో. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ విధంగా క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గత కాలపు అంటే అంతకుముందు నివేదికతో పోలిస్తే కేరళలో మరణాల శాతం పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. అయితే ఇక్కడ 43 అనేది చాలా తక్కువ, చిన్న ఫిగర్ కాబట్టి మనం తగ్గిందని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి. సో, గత సంవత్సరపు నివేదికతోటి అంతకుముందు ఇచ్చినటువంటి నివేదికతో పోలిస్తే ఒక నెంబర్ అనేటువంటిది పెరగడం జరిగింది మరణాలలో. అంతకుముందు 42 ఉంటే ఇప్పుడు 43 అయింది. అదే మన ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే అప్పుడు 74 ఉంది 2015-17లో, ఇప్పుడు 65కి తగ్గడం జరిగింది. సో, +9 కావడం జరిగిందనమాట. సో, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ ధనుజాతర. ఏంటి ధనుజాతర అంటే ప్రపంచంలోనే అతి విశాలమైనటువంటి ప్రదేశంలో, అంటే విశాలమైనటువంటి అంటే లార్జెస్ట్ ఏరియా అనమాట. లార్జెస్ట్ ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్గా పిలవచ్చు మనం వాటిని. అంటే విశాలమైనటువంటి ప్రాంతాలు. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, సో ఏమైనా సెలబ్రిటీస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఫంక్షన్స్ని కండక్ట్ చేసినప్పుడు పెద్ద ప్లే గ్రౌండ్స్లలో ఆ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు కదా. సో, ఆ విధంగా ప్రపంచంలోనే అతి పెద్దనైనటువంటి లార్జెస్ట్ ఏరియాలో
ఓపెన్ ఎయిర్గా జరిగేటువంటి జాతరనే ఈ యొక్క ధను జాతర అనమాట. సో ఈ ధను జాతర ఎక్కడ అంటే ఒడిశాలోని బర్గార్హ్ అనేటువంటి ప్రాంతంలో ఈ ధను జాతరని ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ యొక్క ధను జాతర గిన్నిస్ బుక్లో చోటును సంపాదించడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఓపెన్ ఎయిర్ థియేటర్లో లార్జెస్ట్ ఏరియాలో, ఎంత ఏరియా అంటే 8 కిలోమీటర్ల పరిధిలో జరుగుతుందన్నమాట ఈ యొక్క జాతర. సో చాలా అంటే చాలా అతి పెద్దైనటువంటి ప్రదేశంలో ఈ ధను జాతరని నిర్వహిస్తారు. సో ఈ యొక్క జాతరలో మరి మెయిన్గా ఏం చేస్తారు అంటే చెడు పైన మంచి గెలుపుకు గుర్తుగా, చెడు పైన మంచి సాధించింది అనేటువంటి ఒక దానికి గుర్తుగా శ్రీకృష్ణుడికి కంసుడికి మధ్యలో జరిగినటువంటి సన్నివేశాలని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. సో చెడు పైన మంచి విజయాన్ని సాధించింది ఈ విధంగా. సో తన మామైనటువంటి కంసుడిని శ్రీకృష్ణుడు చంపినటువంటి సన్నివేశాల్ని ఆ యొక్క జాతరలో ప్రదర్శిస్తూ ఉంటారనమాట. దీన్ని ఎప్పటి నుంచి అంటే పుష్యశుద్ధ చవితి నుంచి పుష్యశుద్ధ పౌర్ణమి వరకు 11 రోజుల పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ని, ధను జాతరని నిర్వహిస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అండ్ గ్రూప్ 2లో మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు యూపీఎస్సీలో మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎంతిమా వత్సోని. ఏంటి ఎంతిమా వత్సోని అంటే దీని ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఎంతిమా వత్సోని అంటే ఇది ఒక కొత్త రకం సీతాకోక చిలుక అనమాట. సో ఈ యొక్క కొత్త రకం సీతాకోక చిలుక ఎంతిమా వత్సోని అనేటువంటిది త్రిపుర రాష్ట్రంలో 61 సంవత్సరాల తరువాత 61 ఇయర్స్ తర్వాత కనిపించడం జరిగింది ఈ యొక్క సీతాకోక చిలుక. దీన్ని స్థానికంగా ఏమంటారంటే లూప్డ్ త్రీ రింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్లో దీనిపైన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధను జాతర వచ్చేసి కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఎందుకంటే ధను జాతర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటును సంపాదించడం జరిగింది. సో మన యొక్క ఇండియాకు రిప్రజెంటింగ్ అంటే ఇండియాకు గుర్తింపు తెచ్చే విధంగా ఈ యొక్క ధను జాతర ఉంది కాబట్టి అంతర్జాతీయంగా. సో డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ తూర్పు పొదకోడే. కోడే అంటే ఎద్దు అనమాట. ఓకే, తూర్పు పొదకోడే ఇది ఏంటి అంటే నల్లమల్ల అటవీ ప్రాంతమైనటువంటి నాగర్ కర్నూల్, తర్వాత మన్ననూరు, ఆమ్రాబాదు, ఈ యొక్క నల్లమల్ల అటవీ ప్రాంతాలైనటువంటి నాగర్ కర్నూల్, మన్ననూరు, ఆమ్రాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా ఉండేటువంటి తూర్పు పొదకోడేను నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్స్ NBAGR నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్స్ ఏం చేసిందంటే దీన్ని తెలంగాణ యొక్క స్థానిక జాతిగా గుర్తించిందని చెప్పేసి తెలంగాణ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడం జరిగిందనమాట. సో తూర్పు పొదకోడే అనేటువంటిది తెలంగాణలో ఉండేటువంటి స్థానిక జాతిగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనకు ఒంగోలు గిత్తే ఏ విధంగా ఉందో సో దీన్ని కూడా తెలంగాణ స్థానిక జాతిగా తూర్పు పొదకోడేను గుర్తిస్తారనమాట. ఇది ఏ ప్రాంతాల్లో ఉంటుంది? నల్లమల్ల అటవీ ప్రాంతాలైనటువంటి నాగర్ కర్నూల్, మన్ననూర్, ఆమ్రాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే అన్ని కాలాల్లో కూడా చాలా సమర్థవంతంగా వ్యవసాయ పనులు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ తూర్పు పొదకోడేకు ఉన్నాయన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని తెలంగాణలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పనులకు చాలా విరివిగా వాడుతూ ఉంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బంగారు వర్ణంలో ఇక్కడ మీకు గోల్డెన్ కలర్లో మెరుస్తున్నటువంటిది ఏంటో తెలుసా? మనం రోజు చూసేటువంటి సూర్యుడి అనమాట. సో దీన్ని ఎవరు ఫోటో తీశారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి సోలార్ ఆర్బిటర్ వ్యోమనౌక 17 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కాంతితోటి ఈ ఏడాది మే 30వ తారీఖు నాడు దీన్ని పరిశీలించినప్పుడు సూర్యుడు ఈ విధంగా కనిపించడం జరిగిందనమాట. సో మే 30th నాడు ఈ యొక్క ఫోటోని 2020 మే 30th నాడు ఈ ఫోటోని తీయడం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి సోలార్ ఆర్బిటర్ వ్యోమనౌక. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వారు ఒక నివేదికనిచ్చారనమాట. ఇది ఏంటి అంటే అంతర్జాతీయంగా తయారీకి, మ్యానుఫ్యాక్చరింగ్కి, అంతర్జాతీయంగా
తయారీకి అత్యంత అనువైనటువంటి 48 దేశాల జాబితాలో మన ఇండియా థర్డ్ ప్లేస్‌లో నిలవడం జరిగింది. ఇండియా. సో, చాలా గర్వకారణమైనటువంటి విషయం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో అంటే అత్యంత అనువుగా ఉన్నటువంటి దేశాలలో 48 దేశాలలో ఇండియా థర్డ్ ప్లేస్‌లో నిలబడింది. సో, ర్యాంకును సంపాదించుకోవడం జరిగింది. వ్యయాలు, నిర్వహణ పరిస్థితుల పరంగా మిగతా దేశాలకు ధీటుగా ఇండియా పోటీనిస్తుందని చెప్పేసి ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ అయినటువంటి కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ C&W రూపొందించినటువంటి గ్లోబల్ తయారీ రిస్క్ సూచీ నివేదికలో ఈ యొక్క విషయాలను చెప్పడం జరిగిందనమాట. సుమారు 20 అంశాల ఆధారంగా 20 ఇండెక్సెస్ ఆధారంగా రూపొందించినటువంటి ఈ యొక్క నివేదికలో చైనా, అమెరికాలు ఫస్ట్ వచ్చి చైనా ఉంది. సెకండ్ వచ్చేసేసి USA అనమాట. థర్డ్ వచ్చేసి మన ఇండియా. థర్డ్ ప్లేస్‌లో ఇండియా ఉండడం జరిగింది. సో, మొదటి 2 స్థానాలలో చైనా, అమెరికాలు ఉండగా మూడో స్థానంలో మన భారతదేశం ర్యాంకును పొందడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే రాజకీయంగా ఆర్థికపరమైనటువంటి రిస్కుల అంశాన్ని తీసుకుంటే మన ఇండియా మాత్రం 30వ స్థానంలో నిలవడం జరిగింది. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ట్విట్టర్ పైన సైబర్ అటాక్ కావడం జరిగిందనమాట. ట్విట్టర్ పైన సైబర్ అటాక్ అంటే ఏంటి అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరంలోని ట్విట్టర్లో సైబర్ నేరగాళ్ళు దీన్ని హ్యాక్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే అమెరికాకు చెందినటువంటి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి జో బిడెన్, తర్వాత టెస్లా కంపెనీ CEO అయినటువంటి ఎలాన్ మస్క్, అమెజాన్ CEO, ప్రపంచంలోనే అత్యంత కుబేరుడైనటువంటి అత్యంత ధనవంతుడైనటువంటి జెఫ్ బెజోస్, తర్వాత మీడియా మొగ్గలుగా పేరుగాంచినటువంటి మైక్ బ్లూంబర్గ్, తర్వాత బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, సాఫ్ట్వేర్ దిగ్గజమైనటువంటి బిల్ గేట్స్ లాంటి ప్రముఖుల యొక్క వ్యక్తిగత అకౌంట్లు, వాటితో పాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల యొక్క అకౌంట్స్ అన్నీ కూడా హ్యాక్ కావడం జరిగిందనమాట. సో, హ్యాక్ ఏంటంటే ఎవరు చేశారు అంటే క్రిప్టో కరెన్సీ అయినటువంటి బిట్ కాయిన్స్కి చెందినటువంటి సైబర్ నేరగాళ్ళ నుంచి ఈ విధమైనటువంటి హ్యాకింగ్ జరిగి ఆ యొక్క అకౌంట్స్లలో బిట్ కాయిన్స్కి సంబంధించినటువంటి యాడ్స్ రావడం జరిగిందనమాట. యాడ్స్ ఏంటి అంటే మీరు కనుక బిట్ కాయిన్స్ని ఇప్పుడు ఈ విధంగా కొనుక్కుంటే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఆశగా చూపించడం జరిగింది. సో, ఈ హ్యాకింగ్ ద్వారా ఏమైందంటే బిట్ కాయిన్ వ్యాలెట్లోకి దాదాపు $112,000 పైగా డబ్బులు వచ్చి పడడం జరిగిందనమాట. క్రిప్టో కరెన్సీ అనేది ఒక ఫిజికల్ కరెన్సీ కాదు, డిజిటల్ కరెన్సీ అనమాట. ఇదేంటంటే జనరల్గా డార్క్ మార్కెట్స్లలో దీన్ని వాడుతూ ఉంటారు. ఓకే. సో, దీనిపై నేను సపరేట్ వీడియో చేస్తాను. ఈ విధంగా బిట్ కాయిన్స్కి చెందినటువంటి యాడ్స్ రావడంతో వీళ్ళని ఎంతోమంది ఫాలో అవుతుంటారు కదా. సో, దానిలో కొంతమంది హ్యాక్ అయింది అనేటువంటి విషయం గుర్తించక సో ఆ విధంగా ఈ యొక్క బిట్ కాయిన్స్లోకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని పంపించడం జరిగిందనమాట. ఆ విధంగా $112,000 పైగా బిట్ కాయిన్ యొక్క వ్యాలెట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ యంత్రాంగం గమనించింది. ట్విట్టర్ యొక్క సపోర్టింగ్ టీమ్, టెక్నికల్ సపోర్టింగ్ టీం గమనించి రంగంలోకి దిగి ఆ యొక్క సిచ్యువేషన్ మొత్తంని కూడా కంట్రోల్ చేసి అప్పటిదాకా పెట్టినటువంటి ఆ యొక్క పోస్టులన్నింటినీ కూడా తొలగించిందనమాట వితిన్ 4 hours లోపల. కానీ ఈ యొక్క విషయం పైన ఎందుకోసం అంటే ప్రపంచంలోని అత్యంత ప్రముఖులైనటువంటి వ్యక్తుల యొక్క అకౌంట్స్ అన్నీ కూడా హ్యాక్ అవ్వడంతో ఈరోజు చాలా అంటే చాలా భయానకమైనటువంటి రోజుగా ట్విట్టర్ CEO అయినటువంటి జాక్ డోర్సే ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ వినియోగదారుల యొక్క హక్కుల చట్టం 2019 కింద ఇకపైన రాష్ట్ర స్థాయి వినియోగదారుల కమిషన్, రాష్ట్ర స్థాయి కన్జ్యూమర్ కోర్ట్స్ ఉంటాయి, కన్జ్యూమర్ కమిషన్స్ ఉంటాయి కదా. సో, ఈ యొక్క వినియోగదారుల కమిషన్ యొక్క చైర్మన్గా హైకోర్టు న్యాయమూర్తే నియమించబడాలి. అదేవిధంగా జిల్లా స్థాయి వినియోగదారుల కమిషన్కి జిల్లా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వారిని నియమించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలకు
ఆ సత్తా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏ సత్తా అంటే కరోనాకు. సో ఈ యొక్క కోవిడ్‌ని కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్‌ని అందించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇండియాకే కాక ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ని తయారు చేసి ఎగుమతి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన భారతదేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ రంగానికి ఉందని చెప్పేసి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ చైర్మన్ అయినటువంటి బిల్ గేట్స్ గారు చెప్పడం జరిగింది, ప్రశంసించడం జరిగింది. ఏ విషయంలో అంటే కోవిడ్-19 వైరస్ పైన భారత్ పోరు అనేటువంటి ఈ యొక్క డాక్యుమెంటరీలో వీరు ప్రశంసించారనమాట. అయితే ఈ యొక్క వ్యాక్సిన్ ప్లాట్ఫామ్కి అందించేందుకు ఉద్దేశించినటువంటి కోయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ పేరుతోటి మన ఇండియా చేతులు కలిపింది అని చెప్పేసి బిల్ గేట్స్ గారు చెప్పడం జరిగింది. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ టీకా ఆశాజనకంగా అనే క్యాప్షన్ ఎందుకు పెట్టామంటే ఈ యొక్క ఆక్స్ఫర్డ్ టీకా అతి త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ని తీసుకొచ్చే విధంగా తన యొక్క ప్రయోగాల్ని చాలా విజయవంతంగా ముందరికి జరుపుతుందన్నమాట. సో ఇది మనుషులందరికీ కూడాను ఒక ఆశను కలిగింప చేస్తుంది. ఈ యొక్క పాండమిక్, ఈ యొక్క మహమ్మారి నుంచి మనం అతి త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. అసలు ఏంటి విషయం అంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనాకు సరైనటువంటి టీకాను అందించే దిశగా బ్రిటన్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ముందడుగు వేయడం జరిగిందనమాట. సో వీరు రూపొందిస్తున్నటువంటి CHAD OX1 ENCOV 19 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ యొక్క CHAD OX1 ENCOV 19 వ్యాక్సిన్ తోటి కరోనా వైరస్ నుంచి రెట్టింపు రక్షణ లభిస్తుందని చెప్పేసి ఇది మానవులపైన నిర్వహించిన తొలి దశ ప్రయోగాలలో తెలవడం జరిగిందనమాట. అయితే యాంటీబాడీలతో పాటు వైరస్ని నిర్మూలించేటువంటి టీ కణాలను కూడా ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్టుగా, ఏ టీకా? CHAD OX1 ENCOV 19 టీకా ప్రేరేపిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించి చెప్పడం జరిగిందనమాట. యాంటీబాడీలు కొద్ది నెలల్లోనే సమసిపోతాయని, కానీ టీ కణాలు మాత్రము ఏళ్ల తరబడి రక్తంలోనే ఉంటాయని విడిగా చేసినటువంటి అధ్యయనంలో తెలవడం జరిగింది. అయితే ఈ యొక్క టీకాను చింపాంజీల్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని కలిగించే ఒక వైరస్ని, చింపాంజీలలో ఇన్ఫెక్షన్స్ని కలిగించేటువంటి ఒక వైరస్కి సంబంధించిన బలహీన వెర్షన్ ఆధారంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ జెన్నర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యొక్క టీకాను, ఏ టీకాను? CHAD OX1 ENCOV 19 ఫర్ కరోనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, ఆరోగ్యశ్రీని విస్తృతం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ వైద్యం యొక్క ఖర్చు ₹1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకంలోకి తెచ్చే విధంగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో అమలవుతున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ని కొత్తగా మరొక 6 జిల్లాలైనటువంటి ఏమిటివి? విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాలకు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ పథకం ఏంటి అంటే ఇప్పటికీ మాత్రం ఈ 6 జిల్లాలలో ప్రారంభించినప్పటికీ ముందు అన్ని జిల్లాలలో ఇప్పటి నుంచి అంటే నవంబర్ 14 నుంచి అన్ని జిల్లాలలో అమలయ్యేటువంటి విధంగా ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీని 2200 రకాల వైద్య సేవల కింద 2200 రకాల వైద్య సేవల కింద ఈ పథకాన్ని అందజేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో ఇక్కడ మీకు ప్రభుత్వం, ఆ ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్లైడ్ని ఇక్కడ మీకు పెట్టాను చూడండి. ఎందుకోసం అంటే ఇది ఇచ్చింది కంప్లీట్గా ఏపీ గవర్నమెంట్ కాబట్టి ఫుల్ అథెంటికేటెడ్ ఉంది. దీనిలో ఉండేటువంటి ప్రతి పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. ఈరోజు అంటే 17th
జూలై 2020కి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి కదా! నాకు తెలుసు. ఎందుకోసం అంటే మీరు చాలా సీరియస్ యాస్పిరెంట్స్. మీరు ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించాలి, మంచి జాబ్‌ని కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడాను మైండ్స్ అకాడమీ యొక్క అప్లికేషన్‌లో ఉంటాయి. సో, మీరు ఈ యొక్క మైండ్స్ అకాడమీ అప్లికేషన్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్‌లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో, ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు మెంబర్ అవ్వండి. మీరు మెంబర్ అయితే ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్‌ని ఎప్పటికప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. వీటితో పాటు మైండ్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో, యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెడుతున్నటువంటి వీడియోస్‌ని మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించాలి. ఉన్నతమైనటువంటి ఒక మంచి ఉద్యోగాన్ని పొంది సమాజంలో మీకంటూ గుర్తింపు ఉండాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.